అర్ధరాత్రి ఆడపిల్ల అనే డైలాగు ఏ టైంలో చెప్పిండో గాంధీ తాత గాని అమ్మో పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నారు కొంతమంది ఆడపిల్లలు. మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాల నైన్పూర్ అనే ఊర్లో మిట్ట మధ్యాహ్నము స్కూల్ యూనిఫామ్ల స్కూలు పిల్లలు గవర్నమెంట్ లిక్కర్ షాప్కి పోయి మందు కొంటున్నారు. ఇక దీనిపైన జనాలు చూసినోళ్ళు చూసినట్టు ఒక్కొక్కరిది ఒక్కో వర్జన్ అన్నట్టు. మన సర్కారు పథకాల పేరుతోని ఈ లిక్కర్ పైసలే ఇస్తుంది, దీని మీద వచ్చే ఆదాయంతోనే పథకాలు ఇస్తుంది. అట్లాంటప్పుడు ఆ పథకాలు మనం తీసుకుంటున్నప్పుడు మళ్ళా తిరిగియాల్సిన బాధ్యత కూడా మనదే కదా. అందుకోసమే మేము ఈ లిక్కర్ కొనుక్కొని ఆ పైసల్ని మళ్ళా తిరిగి సర్కారు వాళ్ళకే ఇస్తున్నాము కృతజ్ఞతాభావంతో అని కొందరు అంటున్నారు. ఈ స్కూల్ పోర్లకి ఏం రోగం పుట్టింది, గింత బర్తగించిండ్రు అని కొందరంటే, అరే ఇప్పటి నుంచి స్కూల్ పోరిలు అని అంటున్నారు కదా, మరి స్కూల్ పోరల గురించి మాట్లాడరా? వాళ్ళైతే మందు తెచ్చుకొని తాగొచ్చా, మేము తాగద్దా? బ్రేకప్లు బాధలు అన్నీ వాళ్ళకే ఉంటాయా, మాకుండవా అని ఇంకొందరు అంటున్నారు. ఊకే మందు బాబులు అని మమ్మల్నే బ్లేమ్ చేస్తారు ఎప్పుడు. ఆడ చూడండి స్కూల్ పిల్లలు పాపలు పోయి తాగుతున్నారు, ఇప్పటి నుంచే మందు పాపలు అని కూడా అనుండ్రి అని కొంతమంది మొగోళ్ళు అంటున్నారు. అరే ఆ పిల్ల వైన్ షాప్ దగ్గరికి పోయి కొన్నంత మాత్రాన ఆ పిల్లనే తాగుతుందని గ్యారెంటీ ఏమున్నది? వాళ్ళ అన్న కోసమో వాళ్ళ నాన్న కోసమో లేకపోతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసమో తీసుకుపోతుందని కూడా అనుకోవచ్చు కదా అని కొందరు అంటుంటే, అసలు ఆ తీసుకుపోతున్నది వాళ్ళ కోసం అయితే ఆ తెప్పించుకునేటోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళెంత సిగ్గు తప్పిన వాళ్ళు అని ఇంకొందరు అంటున్నారు. అయ్యో తాత ఏడున్నావో కానీ చూస్తుండొచ్చు ఆ తాత, నువ్వు ఏమనుకొని చెప్పినావో అప్పుడు కానీ ఇప్పుడు వీళ్ళు మాత్రం నీ మనమరాలు ఎట తయారయ్యారో చూడు జర.